సంబంధమే హత్యకు కారణం. డీఎస్పీ శ్రీకాకుళం ఆమదలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో ఇటీవల జరిగిన గురుగుబెల్లి చంద్రయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఆమదలవలస సర్కిల్ ఆఫీసులో సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజుతో కలిసి డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. చంద్రయ్య భార్యకు మురళీకృష్ణకు మధ్య అక్రమ సంబంధమే హత్యకు కారణమన్నారు. హత్యకు పాల్పడిన 10 మందిలో ఒకరు మైనర్ అన్నారు. ఏదైనా ఒకటే చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. మనం జన్మనివ్వడమే కాదు, వారి మంచి చెడ్డలు, వారు ఏం చేస్తున్నారు, ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు అనేది నిఘా అనేది తల్లిదండ్రులు ఫస్ట్ చూడాలండి. సాయంత్రం 6 తర్వాత పిల్లలు రాకపోతే ఎందుకు రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారు అన్నది మనం ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నప్పుడు యువత పెడదాగపడడానికి అవకాశం ఉండదు. తల్లిదండ్రుల నిఘా ఎప్పుడైతే పిల్లల మీద కొరవడిందో పిల్లలు ఇష్టారాజ్యంగా వారు చేసేదాన్ని మనం సమర్థించకూడదు. తప్పు ఒప్పుని మనం పిల్లలకి మంచిగా చెప్పినప్పుడు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ ఉండినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ దినచర్య మనకు తెలిసినప్పుడు పిల్లలు తప్పుదారిలోకి వెళ్ళరు. ఇదే ఇందులో నీతి అండి. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వాళ్ళు కూలి పని పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని పట్టించుకోకపోవడం మూలంగా అల్లరి చిల్లరగా తిరిగి ఇటువంటి మర్డర్ కేసులు ఎదుర్కొన్నారు. సార్ ఇప్పుడు ఈ బొబ్బిలిపేటతో పాటు శ్రీనివాసపేట సార్ వచ్చి ఓన్లీ బొబ్బిలిపేటకి సంబంధించిన వ్యక్తి సార్. అంతేనండి, మరి లేదు ఇంకెవరు ఇంకా శ్రీనివాసపేట వ్యక్తి ఉన్నారని అరవింద్ తమ్ముడు స్వీట్ షాప్ నడిపారు నా తమ్ముడు ఆయన అతను కూడా తమ్ముడు సపోర్ట్ గరుడుమల్లి అరవింద్, శ్రీనివాసాచార్యులపేట, ఆమదలవలస ఉన్నాడండి. ఆయనే కదా అరేంజ్ చేసింది. అదే చెప్పాను కదా, ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు వెళ్ళారు, ఒకటే నేరం చేశాడు, ఇంకోటి తలుపు దగ్గర కాపలా కాసాడు. కాపలా కాయబట్టే కదా నేరం చేశాడు. ఈక్వల్ నేరం. ఇక్కడ నెంబర్ అన్నది కాదండి, 10 మంది ముద్దాయిలు. వీళ్ళు చేసిన గ్రావిటీని బట్టి తుది రిపోర్టు, ఫైనల్ రిపోర్ట్ అంటాం, ఛార్జ్ షీట్, అందులో ఎవరు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళకి అప్పుడు ఆర్డర్ వస్తుంది. అంటే జనరల్గా ఇప్పుడు వీళ్ళందరినీ అరేంజ్ చేసిన ఒకటి అరవింద్ క్లూ ఇచ్చాడండి. 10 కాదండి, అది రేపు 10 2 వెళ్ళచ్చు, 2 3 వెళ్ళచ్చు. అది కేసు స్టార్ట్ షీట్ వేసేటప్పుడు దాన్ని ఫైనలైజేషన్ అవుతుంది. అదే తుది రిపోర్ట్ అవసరం మనకి, మొత్తాయే కాదు పాత రేట్ చూడండి. మాకు ఇందులో 10వ నెంబర్ కాబట్టి తక్కువ శిక్ష, 1వ నెంబర్ కాబట్టి పెద్ద శిక్ష అన్నది ఉండదండి. వారు చేసిన నేరాన్ని బట్టి వారికి శిక్ష అన్నది పడుతుంది. ఇప్పుడు కర్రతో కొట్టేసి 4 సార్లు కొట్టేసి ఆడిని బ్రోటలు చంపినప్పుడు ఆడికి ఒక శిక్ష ఉంటుంది. బయట సపోర్ట్ చేసినోడికి 6 శిక్ష ఆడికి ఉంటుంది. అది ఏంటి అన్నది మేము దర్యాప్తు పూర్తయిన తర్వాత కానీ అది ఇది కూడా ఉంది సార్. ఇప్పుడు అరవింద్ అన్న ఆయన 1 లక్షలు ఎంత అప్పు అయిపోయాడు. ఈ మధ్యన 40 సెంట్ల భూమి కూడా అప్పు తెలుసు. ఈ బెట్టింగ్లు ఆంధ్రపట్నంలో చాలా జోరుగా సాగుతున్నాయి సార్. ఒక మంచి విషయం చెప్పారు. దయచేసి ప్రజలందరూ కూడా మనవి, ప్రజలందరూ కూడా మనవండి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటి విషవలయంలో దయచేసి ఎవరు చిక్కోవద్దు. దీనికి యువత పెద్ద అనే సంబంధం లేదు, ఆడ మగ అనే సంబంధం కూడా లేదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనే ఒక దురాశ మనిషిని నాశనం చేసేస్తుంది. దాని మూలంగా మన సోదరుడు చెప్పినట్టుగా 40 సెంట్లేంటి 4 ఎకరాలని అమ్మేసుకుంటారు. దురాశ దుఃఖానికి చేటు. భగవంతుడు మనకి ఇచ్చిందంతా తృప్తి చెందినప్పుడు ఏమీ ఉండదండి. కష్టపడి సంపాదించుకుంటే హ్యాపీగా ఉండొచ్చండి. అడ్డదారులు వెళ్దాం అనుకుంటే ఎప్పుడైనా మనమే నష్టపోతాం తప్ప ఎప్పుడు కూడా మనం విజయం సాధించలేము. దయచేసి ప్రజలు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ మీ పిల్లలు కానీ ఆడకుండా చూసిన రోజున ఒక మంచి సమాజానికి మనం చేయూతనిచ్చిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మోసాలు చేసిన వాళ్ళకి మనం చెక్ పెట్టాలి. అర్థమైందండి? దయచేసి మీరు దాన్ని యువతకు మార్గం ఇవ్వండి. సార్ ఇప్పుడు ఈ హత్య జరిగిన తర్వాత ఇప్పుడు వర్లకోట ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పోలీసు వారు చేశారు సంబంధం ప్రాంతాల్లో అంటే మేము దర్యాప్తులో భాగంగా
మాకు ఎన్నో ఛానల్స్ వస్తాయి, అంటే ఎన్నో దారులు, ఎందుకంటే ఒకటి కాదు, మేము అన్ని దారులు ఎత్తుక్కుంటూ వెళ్తే మాకు కావాల్సిన సమాచారం వస్తుంది. దాంట్లో ఏమేమి దారులు అవసరమో ఆ దారుల మీద వెళ్తాం, మీద మూసేస్తుంటాం. మేము రాష్ట్రం అంతా కూడా తిరుగుతుంటాం, తప్పదు. నిన్న ఒక కేసు అయింది మన శ్రీకాకుళంలో, దాన్ని నేషనల్ సెన్సేషన్ చేసేసారు. అది ఒక సింపుల్ కేసే, అది తీరా మస్తు చూస్తే అయిపోయింది, ఒక రోజులో పట్టేసుకున్నాం. ఏమైంది సార్ చెప్తా. నెక్స్ట్ ఇప్పుడు సార్ ఆంధ్రాల వలసలు అయితే గద్దే బ్యాచ్లు ఒక 4 బ్యాచ్లు ఉన్నాయి సార్, విపరీతంగా తిరుగుతున్నాయి. కరెక్టే. తిరుగులోడు డబ్బులు మేము అదేనండి, అది చూసారా ఎలాగుందో సమాజం. కట్టుకున్న భార్య భర్త కనిపించట్లేదని వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మన దగ్గరికి వచ్చింది. అప్పటికే ఆమెకు తెలుసు. ఆమె ఎప్పుడు వచ్చిందండి ఇక్కడికి? 11:30 ఆ టైంలో వచ్చింది. కానీ భర్త ఈయన ఎప్పుడు చనిపోయాడండి? 7 గంటలకే చనిపోయాడు. అవునా కదా? తెలిసి ఏం తెలియనట్టు వాళ్ళందరితో వచ్చింది. మామూలుగా అమాయకురాల్లాగా మనం చెప్పింది. ఎవరో ఒక శవం ఉంది అనగానే మళ్ళీ వెళ్ళింది, చూసింది, అమ్మ నా భర్త అంది, వచ్చి కాపాడు. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? సార్ ఇది అంతా ఎంతో బాగుంటే నిమిషంలో జరిగింది సార్, ఎంత టైంలో జరిగింది ఇది? అంటే కదా లేదండి, ఇది దారి ఎవరైతే ఈ కూతురుతో చదువుకున్న పిల్లలు, ఇద్దరు బ్రాహ్మణ్ గారి పిల్లలు, పంతులు గారి పిల్లలు కూడా వాళ్ళు ఇదే వెళ్తారు. కాలేజీ నుంచి వెళ్తున్నప్పుడు ముందు ఒక స్కూటీ చూశారు. ఆ 2 స్కూటీలు అక్కడ చూశారు, మోటార్ సైకిల్. వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. సార్ మేము వెళ్తున్నప్పుడు అంకుల్ రావడం చూసాము. ముందుగా అక్కడ స్కూటీ, బ్లూ కలర్ స్కూటీ కూడా ఉంది అని మనకి మంచి మనకి ఇచ్చారండి. అది మనకు కూడా బాగా ఉపయోగపడింది. చాలా చూసారు అంటే